పార్టీ మన ముఖ్య నాయకులు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ గారికి, మన ఏఐసి బ్యాంక్ చైర్మన్ గుంటుబడి కేశరెడ్డి గారికి, ఉమెన్ కమిటీ మెంబర్ ఆలం నరసారాయుడు గారికి, మాజీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి గారికి, కాలువ చైర్మన్ శేఖర్ గారికి, కన్వీనర్ పాండు గారికి, మరి మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎంతో రైతులకు మేలు చేసే శుభదినంగా భావిస్తూ ఈ ఎరువుల కోసము చాలా ఇబ్బందులు పడుతుంటే మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతులకు ఈ ప్రపంచ సంఘాల ద్వారా ఈ ఎరువులు పంపిణీ చేయాలని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన కేశరెడ్డి గారు ఎక్కువ బాగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చాలా ప్రయత్నం చేసి తీసుకొచ్చినారు. ఇక ఎరువులు సొసైటీ ద్వారానే మామూలు పద్ధతి గవర్నమెంట్ రేట్లకే ఇస్తారు, ఎక్కువ రేట్లకు ఇవ్వకోకుండా అందరికీ రైతులందరికీ ఉపయోగపడుతుందని చాలా సంతోషపడుతున్నాము. నేను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమం గురించి అందరూ మాట్లాడతారు. నేను ఎంపీ గారికి ఇంతకుముందు కూడా ఓరల్గా 2-3 సార్లు చెప్పినాను. మా గార్లదిన్న మండలంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య రైల్వే గేటు. రోజుకు 100 రైళ్లు తిరుగుతాయి, ప్రతి రైలు కూడా అర్ధగంట సేపు గేటు పడుతుంది. ఇట్లా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఉరవకొండ బళ్ళారి రూట్ కూడా కనెక్షన్ ఉంటుంది, దీనికి ఎక్కువ విపరీతమైన రష్ ఉంటుంది. ఒక్కొక్కసారి గేటు పడినప్పుడల్లా దాదాపు 1000 వెహికల్స్ నిలబడతాయి. ఈ స్కూల్ పిల్లలకు కానీ వ్యవసాయం చేసుకున్న రైతులకు కానీ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపైన మీరు చర్య తీసుకొని రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారో పెద్దలు మీరు దీన్ని మాకు సహాయం చేసి పరిష్కరించకారం చేయగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎంపీ గారికి అర్జీ ఇస్తున్నాం. ఇది ముఖ్యమైన సమస్య సార్. మాకు మండలంలోనే దాదాపు 15 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ గేటు యువతల 100 సార్లు పడుతుంది గేటు. అదేవిధంగా పెద్దలు మనకి ఆదిరాణి గారు చెప్పారు, కల్లూరు గేటు సమస్య ఉందని. ఆల్రెడీ దీన్ని గాలిదిన్న గేటు, అదేవిధంగా కల్లూరులో కొన్ని స్టేషన్లో హాల్ట్ కావాల్సిన విషయాలు అడిగారు. సో ఇక్కడ గాలిదిన్న గురించి మనం మాట్లాడినప్పుడు మనకి ఒక అవకాశం లభించింది. గతంలోనే ప్రపోజల్ పెట్టినప్పుడు మనకి విశాఖపట్నం జోన్ ఏర్పాటవుతా ఉంది. విశాఖపట్నం జోన్ అయిన తర్వాత ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విశాఖపట్నం జోన్ కింద ఉంటుంది కాబట్టి మనం ఆ రోజు నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫీజిబిలిటీకి రాసి పంపించాం, రైల్వే బోర్డులో అని చెప్పి ఆల్రెడీ పెండింగ్ ఉంది. అది ఇప్పుడు మనకి విశాఖపట్నం జోన్ ఏర్పాటైంది. సికింద్రాబాద్ జోన్ నుంచి బయటకు వచ్చి విశాఖపట్నం జోన్ ఏర్పడింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విశాఖపట్నం జోన్లో ఉంది. తప్పకుండా మనం అందరూ కూడా మన రాష్ట్రంలో ఉంది కాబట్టి జోన్ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ గాలిదిన్న ఒక ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే అండర్ పాస్ కావచ్చు, ఏదైతే మనకి అక్కడ వాళ్ళ అవకాశాల మేరకు ఒకసారి విజిట్ చేస్తారు. ఆల్రెడీ దీన్ని రైల్వే బోర్డులో ఉంది కాబట్టి వచ్చి విజిట్ చేసిన తర్వాత వాళ్ళ ఫీజిబిలిటీ ఇచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని మనం అండర్ పాస్ కానీ అంటే ఓవర్ బ్రిడ్జ్ కానీ చేసుకుంటాం, వాళ్ళు చేస్తారు. అది దాన్ని వాళ్ళు ఫీజిబిలిటీ చూసుకొని ఖచ్చితంగా మనకి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తారు, ఇబ్బందులు మనకి తొలగిస్తారు. అదేవిధంగా ట్రైన్లు అన్ని కూడా చాలా వరకు మేము రైల్వే బోర్డులో అన్ని కూడా దాదాపు మన రాయలచేరు కావచ్చు, గుత్తి కావచ్చు, కల్లూరు కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో స్టాపింగ్ల కోసం చాలా ట్రైన్లు అడగడం జరిగింది. అవన్నీ కూడా రైల్వే బోర్డులో ఉన్న ఈరోజు డిస్కస్ అవుతుంది. రైల్వే బోర్డు మీటింగ్ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆమోదం పొందుతాయని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను.